ఉభయ గోదావరి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. ఈ నల్లజర్ల ఎర్ర కాలువలకు సంబంధించి కూడా అక్కడ నీరు పొంగి పొరులుతూ ఉండడంతో రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో ఇక స్థానికంగా ఉన్న పరిస్థితులేంటి, మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు లైవ్ లో అందిస్తారు. రాంబాబు, విజయచంద్రిక మనం చూస్తున్నాము. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే భారీ వర్షాలు అయితే హడలెత్తుస్తున్నాయి. ప్రధానంగా అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకైతే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా వేలేరుపాడు మండలంలో అయితే వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. వేలేరుపాడు అదేవిధంగా తెలంగాణ సరిహద్దులో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు గండి పడడంతో దాదాపు 10 గ్రామాలు నీట మునిగాయి. అదేవిధంగా మరికొన్ని గ్రామాలు కూడా వరద ముంపు పొంచి ఉండడంతో అక్కడ ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలను సహాయ శిబిరాలు అయితే తరలిస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతాలను ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ విట్రు సెల్వి అదేవిధంగా ఎస్పీ కిషోర్లు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉన్న బాధితులను అయితే వాళ్ళు పరామర్శిస్తున్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా మేము సహాయ చర్యలు అందిస్తాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎస్పీ అదేవిధంగా కలెక్టర్లు భరోసా ఇస్తున్నారు. అదేవిధంగా మన ఎర్రకాలువ అయితే ప్రమాద స్థాయిలో పొంగి ప్రవహిస్తుంది. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్న ఎర్రకాలువ రిజర్వాయర్ నుంచి ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 17,000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం అంతా దిగువ మండలాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గాలు, ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న పలు మండలాల్లో ఈ ఎర్రకాలువ ప్రవహిస్తూ ఉంటుంది. అయితే భారీ స్థాయిలో వరద నీరు వదులుతుండడంతో ఈ ఆయా మండలాల్లో ఉన్న కొన్ని గ్రామాలకి అయితే ముంపు సమస్య ఏర్పడింది. ముఖ్యంగా తాడేపల్లిగూడెం మండలంలోని మాధవరం అదేవిధంగా అప్పారావుపేట మరికొన్ని గ్రామాలకు అయితే ముంపు సమస్య ఏర్పడింది. అదేవిధంగా నిడదవోలు మండలానికి సంబంధించి వస్తే కంసాలపాలెం మరికొన్ని గ్రామాలకు ముంపు సమస్య ఏర్పడింది. అదేవిధంగా ఈ 2 మండలాల్లో అయితే ప్రస్తుతానికి వరద నీరు అంటే ఎర్రకాలువ వరద నీరు అయితే పంట పొలాలకు చేరింది. దాదాపు 2 అడుగుల నుంచి 3 అడుగులు ఎత్తున వరద నీరు చేరింది. దాంతో రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం మండలం నందమూరు అక్విడక్ట్ దగ్గర ప్రమాదకర స్థాయిలో ఎర్రకాలువ ప్రవహిస్తుంది. నందమూరు అక్విడక్ట్ దగ్గర ఉన్న ఎర్రకాలువ పైన ఏలూరు కాలువ ప్రవహిస్తూ ఉంటాయి. అయితే ఈ 2 కాలువలు దాదాపు కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ నీరంతా మళ్ళీ వెనక్కి వచ్చి పంట పొలాలను మరింత ముంచుతాయని చెప్పేసి అక్కడున్న స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్కే ఈ ఎర్రకాలువ నీటిని దిగు నుంచి అంటే నందమూరు అక్విడక్ట్ దగ్గర నుంచి యనమదురు డ్రైన్లో కలుస్తుంది. ఆ యనమదురు డ్రైన్ కూడా పొంగి పొల్లితే మాత్రం భీమవరం దిగునున్న పట్టణాలకు అయితే కొంచెం ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడైతే ఎటువంటి ప్రమాదం లేనప్పటికీ రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రానికి ఈ నీరంతా అంటే ఎర్రకాలువ నీరంతా యనమదురు డ్రైన్ ద్వారా భీమవరం పట్టణం వైపు ప్రవహించే అవకాశం ఉంది. దాంతో అక్కడ కూడా సహాయ చర్యలు అయితే చేపట్టారు. మనం చూస్తున్నాము అసలు ఈ కాలువలు ఏ విధంగా పొంగి ప్రవహిస్తున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు ఒక కాలువని ఎంత ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. దాదాపు ఇప్పుడు ఉన్న కాలువ సాధారణ రోజులైతే దాదాపు 2 అడుగుల మేర మాత్రమే నీరు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితుల్లో దాదాపు 15 నుంచి 20 అడుగుల మేర నీరు ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. అంత ప్రమాదకర స్థాయిలో ఈ వాగుల వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి, కాలువలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా జంగారెడ్డిగూడెం మండలంలోని అనేక వాగులు కూడా పొంగుతున్నాయి. బుట్టాయిగూడెం మండలంలో కూడా అదే పరిస్థితి. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం దగ్గర ఉన్న వాగు అయితే ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో ఎగువన గ్రామాలకు అయితే రాకపోకలు స్తంభించిపోయాయి. అదేవిధంగా కోయలగూడెం దగ్గర కూడా అదే పరిస్థితి ఉంది. కోయలగూడెం మండలం కేకన్నాపురం దగ్గర కూడా వాగు పొంగుతుంది. దాంతో ఎగువన ఉన్న పోలవరం మండలానికి కోయలగూడెం మండలానికి సంబంధాలు తెగిపోయాయి. ఒకవేళ ఎవరైనా కోయలగూడెం నుంచి పోలవరం వెళ్లాల్సి ఉంటే మాత్రం గోపాలపురం మీద నుంచి తాళ్లపూడి మీద నుంచి దాదాపు 40 కిలోమీటర్ల మేర ఎక్కువగా ప్రయాణం చేసి పోలవరం వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తుంటే రాకపోకలకి ఏ విధంగా ఆటంకం కలుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. మరి 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ప్రధానంగా అయితే ఏజెన్సీలు ఇంకా వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా డెల్టా ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలన్నీ మరి 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. దాంతో అటు డెల్టాలోని అక్వా రైతులు పంట పొలాల్లో ఉన్న రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఎర్రకాలువ ప్రమాదం వల్ల మాత్రం అనేక మంది రైతులైతే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది.